హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబడుతున్నాయి. ఫ్రెండ్స్, అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ జీకే అనేది చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే స్కూల్ స్టాండర్డ్ అయినా కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళ కోసం కూడా ఈ క్వశ్చన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేవాళ్ళు దీనికంటే ముందు క్లాసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, నా ఛానల్లో చూడండి. చూసిన తర్వాత కంటిన్యూషన్ 41 క్వశ్చన్ నుంచి ఈ క్లాస్ కంటిన్యూషన్లో ఉంది, చూసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద దివి ఐలాండ్ ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్స్ చూస్తే ఏ మడగాస్కర్, బి గ్రీన్లాండ్, సి బోర్నియో, డి సుమాత్రా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రీన్లాండ్ అండి. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దీవి అనమాట. ఖండాలు కాకుండా ఇది పెద్ద దీవి. ఇది ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉంది. గ్రీన్లాండ్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ దట్ ఈస్ నాట్ ఏ కాంటినెంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ ఓషియన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సుందర్బన్స్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద సుందర్బన్స్ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఆప్షన్స్ వచ్చేసి ఏ అస్సాం, బి ఒడిషా, సి పశ్చిమ బెంగాల్, డి బీహార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి పశ్చిమ బెంగాల్ అండి. సుందర్బన్స్ జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉందన్నమాట. ఇది ప్రసిద్ధి రాయల్ బెంగాల్ టైగర్స్కు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవులకు పేరుగాంచిందనమాట. సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఇస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద రాయల్ బెంగాల్ టైగర్స్ అండ్ హోల్డ్స్ ద లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ www అంటే ఏమిటి? వాట్ డస్ www స్టాండ్స్ ఫర్ ఇన్ ద ఇంటర్నెట్ కాంటెక్స్ట్? ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ నడుస్తుంది కాబట్టి, ఏ టెక్నాలజీ నడుస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ గురించి అడిగే అవకాశం అనేది ఉంది. సో చూస్తే ఆప్షన్స్ ఏ వరల్డ్ వైడ్ వెబ్, బి వరల్డ్ వైడ్ వెబ్ నెట్, సి వెబ్ వరల్డ్ వైడ్, డి వరల్డ్ వైడ్ వెబ్. ఆన్సర్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్ అండి. www అంటే వరల్డ్ వైడ్ వెబ్ అని అంటారు. సో దీనిని 1989లో టీమ్ బెర్నర్స్ లీ కనుగొన్నారనమాట. సో www స్టాండ్స్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై టీమ్ బెర్నర్స్ లీ ఇన్ 1989. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్ ఏ హైదరాబాద్, బి ముంబై, సి బెంగళూరు, డి చెన్నై. కరెక్ట్ ఆన్సర్ సి బెంగళూరు. బెంగళూరు భారతదేశపు ప్రధాన ఐటీ అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట కేంద్రంగా ఉన్నందున దీనిని భారతదేశ సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు. బెంగళూరు ఈజ్ కాల్డ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బికాజ్ ఇట్ ఈస్ నేషనల్స్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఎక్స్పర్ట్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ ప్రొడ్యూసెస్ ద హార్మోన్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్స్ ఏ కాలేయం, బి క్లోమము, సి మూత్రపిండాలు, డి ప్లీహము. కరెక్ట్ ఆన్సర్ బి క్లోమం అండి. క్లోమము శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. ద ప్యాంక్రీస్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్, a vital hormone that regulates blood sugar levels in the body. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సుజలాం సుఫలం అనే ప్రసిద్ధ గేయం వందే మాతరంను ఎవరు రచించారు? హూ రోడ్ ద నేషనల్ సాంగ్ వందే మాతరం? ఆప్షన్స్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి బంకిం చంద్ర చటర్జీ, సి శరత్ చంద్ర చటర్జీ, డి శ్రీశ్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంకిం చంద్ర చటర్జీ అండి. బంకిం చంద్ర చటర్జీ గారు తన ఆనంద్ మాట అనే నవలలో వందే మాతరం గేయాన్ని రచించారు. ఇది మన జాతీయ గేయం అనగా నేషనల్ సాంగ్ అనమాట. బంకిం చంద్ర చటర్జీ రోడ్ వందే మాతరం ఇన్ హీస్ ఫేమస్ నోవెల్ ఆనంద్ మాత్. ఇట్ ఈస్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే శాంతినికేతన్ను ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ శాంతినికేతన్? ఆప్షన్స్ చూస్తే ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి దయానంద సరస్వతి, డి స్వామి వివేకానంద. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. దీని వివరణ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ పశ్చిమ బెంగాల్లో శాంతినికేతన్ను స్థాపించారు. ఇది కాలక్రమేణా విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మారింది. శాంతినికేతన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ వెస్ట్ బెంగాల్ which later expanded into విశ్వభారతి యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒలింపిక్స్ చిహ్నంలో ఎన్ని రింగులు ఉంటాయి? హౌ మెనీ రింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఒఫిషియల్ ఒలింపిక్ ఫ్లాగ్ ఆర్ సింబల్? సింబల్ అని కూడా అంటారు.
సో ఆప్షన్స్ చూస్తే A4, B5, C6, D7. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5 అండి. ఒలింపిక్ చిహ్నంలో 5 రంగురంగుల రింగులు ఉంటాయి. ఇవి ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాల కలయికను అనగా ఐక్యతను సూచిస్తాయి అన్నమాట. The Olympic symbol consists of 5 interlocking rings representing the unity of the 5 inhabited continents of the world. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మానవ హక్కుల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారనమాట. వెన్ ఈస్ ద హ్యూమన్ రైట్స్ డే అబ్జర్వ్డ్ గ్లోబల్లీ? ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్స్ చూస్తే A 10th డిసెంబర్, B 24th, C 5th జూన్, D 15th ఆగస్ట్. ఆన్సర్ వచ్చేసి A 10th డిసెంబర్ అండి. ఒకసారి చూద్దాం. ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారనమాట. సో హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ 10th డిసెంబర్ టు కమమరేట్స్ ద యుఎన్స్ అడాప్షన్ ఆఫ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ 1948. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సింధు లోయ నాగరికత ప్రజలు ఉపయోగించిన ముఖ్య లోహం ఏది? విచ్ వాజ్ ద మేజర్ మెటల్ యూజ్డ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఆప్షన్స్ A ఇనుము, B బ్రోన్స్, C ప్లాటినం, D అల్యూమినియం. ఆన్సర్ వచ్చేసి B బ్రోన్స్ అండి. వివరణ చూస్తే సింధు లోయ నాగరికతను కంచు యుగం, బ్రోన్స్ ఏజ్ నాగరికత అంటారనమాట. వీరికి రాగి, కంచు, లోహాలు బాగా తెలుసు కానీ ఇనుము గురించి తెలిసేది కాదు. ఇండస్ వ్యాలీ civilization belongs to the Bronze Age. People used copper and bronze extensively, but iron was unknown to them. ఫ్రెండ్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.